ప్రార్థన తర్వాత వాక్యాన్ని మనం చదువుకుందాం. దైవ ప్రేమతో మిమ్మలను మనవి చేయుచున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుటయు వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టారజీతమైన ఆహారము తినుచుండుటయు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొద నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గు ప్రతిష్ట జరిగిద్దాం అనే గారు ప్రార్థన చేశారు. దేవా కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు వందనాలు. ఈ బిడ్డలు మీరు నుంచి బయటకు వెళ్ళినప్పుడు గృహం నుంచి బయట సేవకులు అన్నయ్య గారు చప్పట్లు కొడుకు. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిర్వహింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిర్వహింపగలరా. పూర్వకంగా మన కృపగల రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అచ్యుత్ గారికి ఇచ్చినటువంటి ఈ గృహము కొరకు మరోసారి మీ వద్దకు మేము వస్తున్నాం ప్రభువా. నీ వాక్యం సెలవిచ్చుచున్నది, ఎవని వలన ఒకరి వలన గృహము నిర్మించబడును కానీ దాని కట్టువారు యెహోవాయే. ప్రభువా, ఈ యొక్క గృహాన్ని మీరే నిర్మించి ఉన్నారు, మీరే కట్టి ఉన్నారు. ఈ గృహానికి అధిపతి మీరే ప్రభువా. ఈ గృహానికి యజమానులు మీరే ప్రభువా. ఈ గృహానికి దేవుడవు నీవే ప్రభువా. ఇప్పుడు నీ దాసుడు ప్రతిష్ఠిస్తుండగా నీ దాసుని చేత ఈ గృహాన్ని అభిషేకించండి. నీ దాసుని చేత ఈ గృహాన్ని దీవించండి. నీ దాసుని చేత ఈ గృహాన్ని అభిషేకించండి. నీ దాసుని చేత ఈ గృహంలో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడాలి. నీ దాసుడు చెప్పే ప్రతి మాటకు వాక్యానికి లోబడి బ్రతికి జీవించి పరలోక రాజ్యాన్ని దేవాన్ని నువ్వు వెంబడిస్తున్నావు. నీ దాసుడు ప్రభువా రిబన్ కటింగ్ చేస్తుండగా ప్రతిష్ఠిస్తుండగా నీవే అధ్యక్షత వహించి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు శక్తి కలిగిన నామం పేరట ప్రార్థన అడిగి పొందుకున్న మా పరమ తండ్రి ఆదమనే గారు కట్ చేస్తున్నారు. అందరూ కూడా చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదను.